ఆపరేషన్ సింధూర్ చేయటంపై హర్షించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన ఎయిర్ స్ట్రైక్ దాడి తర్వాత పవన్ స్పందించారు. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందన్నారు. భారత ఆర్మీని అభినందిస్తున్నామన్నారు. మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, మోదీ నిర్ణయానికి మద్దతుగా నిలుస్తామన్నారు. టూరిస్టులుగా వెళ్ళిన చాలా మందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు లోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఇట్స్ కమెండబుల్ జాబ్ done by our army personnel and defense personnel, and we have to appreciate them. We will stand by them under the leadership of Honorable Prime Minister Modi ji. We will stand by you, sir, and whatever you have taken, whatever decision, bold action, bold decision you take, we're going to stand by you. This is a time of war, not a full-blown war, but it is a protracted war which will continue for a long time, and Pakistan should be taught a tough lesson because they are the ones who are harboring these terrorists. No matter where a bomb blast happens, including in Hyderabad, including in Lumbini Park few decade plus back, under the new leadership of Modi ji, central government will take a decisive action on any kind of terrorist and any kind of terrorism act. అదేంటంటే నేను కొద్దిమంది కాంగ్రెస్ నాయకులనే చెప్తాను, అందరూ కాంగ్రెస్ నాయకులని చెప్తాను, బికాజ్ ఐ చూస్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ, బికాజ్ ఐ నో దట్ ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. అందుకని నేను ప్రత్యేకించి కొద్దిమంది కాంగ్రెస్ నాయకుల మాటలు విన్నాను, నేను మీడియాలో చూశాను, అది రిపీటెడ్ గా జరుగుతుంది. అలాగే చాలా మంది ఇట్లాంటి టైమ్స్ లో ప్రభుత్వానికి మనం అండగా నిలబడాలి, కానీ ఇదేమైనా ప్రత్యేకించి అది ఒక భారతీయ జనతా పార్టీయో లేదంటే ఒక ఎన్డీఏ కూటమి చేస్తున్న యుద్ధం కాదు, ఎంటైర్ దేశం చేస్తున్న యుద్ధం ఇది. ఇలాంటి సమయంలో కూర్చొని మీరు పాకిస్తాన్కి ప్రోత్సాహకరంగా మాట్లాడి లేదంటే ఇక్కడ కూర్చోబెట్టి నదీ జలాలను ఆపండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దనే ఉద్దేశంతో చెప్పాను తప్ప, అది కరెక్ట్ చేసుకుంటే మంచిదే కదా. అదర్వైజ్ if they don't correct themselves, they'll be corrected in future.